మన అమృతలూరు శ్మశాన వాటికి సంబంధించి మన కళలు చాలా వరకు నిజమైన చెప్పాలనుకుంటున్నాం. మొదట్లో అది ఇక్కడ ప్రవేశించినప్పుడు లోపలికి రావడానికే వీలు కాని స్థితిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఇవాళ ఒక రూపం, దానికి ఒక చక్కటి ఆకారం, తర్వాత అన్ని వసతులు ఇవన్నీ కూడా మన గ్రామస్తుల యొక్క సహకారంతో, తర్వాత రత్నప్రసాద్ గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎప్పటి నుంచో జరగాల్సిందే, కానీ మనకు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనం నెరవేర్చుకోగలిగినందుకు మన గ్రామస్తుల తరఫున అందరి తరఫున కూడా సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ దహనం చేయడానికి కావాల్సినటువంటి స్టాండ్ ఒకటి తయారు చేయడానికి మన ఒళ్ళు సూర్యనారాయణ గారు దాదాపుగా 1,75,2 లక్షల దాకా ఖర్చు పెట్టారు. దేనికి కూడా వెనకాడకుండా వాళ్ళ భార్య గీత జ్ఞాపకార్థం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన అందరం కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలి. చాలా సంతోషకరం. ఈ శ్మశాన వాటికి ప్రప్రదంగా నేను తాతయ్య మాస్టర్ గారికే మీరు లెక్కలు చూడండి అని ఇచ్చా. ఆయన ఏం చేశాడంటే 5,000 ఇచ్చి చిన్న ముందు ఏదో స్టార్ట్ చేయి, నేను అవసరమైతే ఇస్తానని మొదటి చందా ఆయన ఇచ్చాడు. మేము అప్పుడు ఈ రాళ్ళలో వేయించాం. మధ్యలో గుత్తికొండ శాంతకుమార్ గారు, భాస్కరరావు గారు వారు ఆడ మనిషి అయిన ఆమె ప్రవేశించి మరి దాతల సహకారంతో అనేక మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తదుపరి ఇది ఎవరిని చందాలు అడగకపోయినా కూడా మరి గ్రామస్తులు స్వచ్ఛందంగా మరి మేం చేస్తాం అని వారు రావటం ప్రత్యేకంగా. మరి దానిలో భాగంగా అంకం మరి చివరగా మరి ఇది లేదు అని అనుకున్న సమయంలో తాతయ్య మాస్టారు మరి మా సోదరి గీత పేరు మీదుగా మరి ఇది ఇవ్వటమే కాదు, దాంతో మరి అతను ముగించుకోవాలి సూర్యనారాయణ గారు. ఇంకా మరి ఇక్కడ దేనికి దానికి చుట్టూ బాగు చేయించడం కానీ, మరి ఇంకా అనేక కార్యక్రమాలు దీనికి రంగులు వేయించడం కానీ